హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే క్యాప్జెమినీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేసినటువంటి ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని బీజేపీ ఇండియాలో కొత్తగా మిలీనియర్స్ దేశంలో తయారైనసి బీజేపీ వాదన. కాంగ్రెస్ సైడ్ నుంచి వస్తున్నటువంటి వాదన ఏంటంటే బ్రిటిష్ రాజ్యంలో కంటే భారతదేశంలో నరేంద్ర మోదీ గత 11 సంవత్సరాల పరిపాలనలో ఆర్థిక అసమానతలు పెరిగాయి అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జయరాం రమేష్. అయితే మోదీ రాజ్యంలో ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో అది బ్రిటిష్ పరిపాలన కంటే కూడా చాలా ఎక్కువ శాతం భారతదేశంలో ఆర్థిక అసమానతలు చాలా పెద్దగా ఉన్నాయి. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే బ్రిటిషర్స్ యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి బీజేపీ ఆ ఆర్థిక అసమానతలు దేశాన్ని పెంపొందించే అంశంలో అవనివ్వండి, లేకపోతే భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని క్రష్ చేస్తున్న విధానం అవనివ్వండి, అది కంప్లీట్గా బ్రిటిషర్స్ యొక్క సక్సెసర్గా ఆ బాధ్యతను నరేంద్ర మోదీ ప్రభుత్వం బీజేపీ చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే మనం ఇక్కడ చాలా ప్రధానంగా చూడాల్సింది ఇండియాలో ఉన్నటువంటి ప్రస్తుత పరిపాలనకి బ్రిటిష్ పరిపాలనకి డిఫరెన్స్ ఏంటంటే, బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు ఆర్థిక అసమానతలు ఉన్నాయి, వేజెస్ చాలా తక్కువ ఉండే, స్టాగ్నేషన్ ఉండేది. కాకపోతే అప్పుడు వ్యాపార పరంగా మనం చూసుకున్నట్లయితే మోనోపాలీ ఆఫ్ ట్రేడ్ బై ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకటి మాత్రమే ఉండింది. కానీ ఈరోజు నరేంద్ర మోదీ పరిపాలనలో వేజెస్ స్టాగ్నేషన్ ఉన్నాయి. రైట్ ఫ్రమ్ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి అగ్రికల్చర్ లేబర్ దగ్గర నుంచి అర్బన్ ఏరియాస్లో పనిచేస్తున్నటువంటి మిడిల్ క్లాస్ శాలరైజ్డ్ పీపుల్ వరకు అందరిలోనూ వేజ్ స్టాగ్నేషన్ చాలా క్లియర్గా ఉంది. అండ్ సెకండ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఏంటంటే వేజ్ స్టాగ్నేషన్తో పాటు అక్కడ బ్రిటిష్ టైంలో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక్కటే భారతదేశాన్ని సంపదను దోచుకొని వెళ్ళి విదేశాల్లో దాచుకుంటే, ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి క్రోనీ క్యాపిటలిజం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి అదానీ అంబానీలు అనే ఇద్దరు వ్యక్తులకే ట్రేడ్ మోనోపలైజ్ చేస్తున్న విధానం ఒకటి. ఇంకో పక్క ఈ ట్రేడ్ మోనోపలైజేషన్తో పాటు బీజేపీ చెప్తున్నటువంటి భారతదేశంలో కొత్తగా మిలీనియర్స్ తయారైపోయారు గత 11 సంవత్సరాల మోడీ పరిపాలన ఏదైతే చెప్తున్నారో, ఈ కొత్తగా తయారైనటువంటి మిలీనియర్స్ భారతదేశంలో ఒక దోపిడీ మార్గంలో డబ్బు సంపాదించి విదేశాల్లో ఆస్తుల్ని కట్టబెట్టుకొని వాళ్ళు ఇక్కడ నుంచి ఆ ఆఫ్షోర్ అసెట్స్ ఏదైతే అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారో, తర్వాత రాబోయే కొద్ది రోజుల్లో వాళ్ళు ఇక్కడ నుంచి దేశం వదిలి వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంది. మరీ ముఖ్యంగా 2030 కల్లా ఈ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే ఈ క్యాప్జెమినీ రిపోర్ట్ ద్వారా వెల్లడయ్యారో వాళ్ళు ఖచ్చితంగా బై 2030 దేశాన్ని వదిలి వెళ్ళిపోయేదానికి పెద్ద మొత్తంలో ఆస్కారం ఉందని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఏదైతే ఈ వేజ్ స్టాగ్నేషన్ రైట్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ లేబర్ దగ్గర నుంచి మొదలుకొని అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి శాలరైజ్డ్ మిడిల్ క్లాస్ పీపుల్ వరకు ఉన్నటువంటి వేజ్ స్టాగ్నేషన్ ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి సస్టైనబుల్ డెవలప్మెంట్ కాదు, ఇది అన్సస్టైనబుల్ డెవలప్మెంట్ మేనర్ అండ్ దేశంలో ఇన్ఈక్వాలిటీస్ని ఇంకా పెంపొందించేటువంటి ప్రక్రియగానే చూడాలని చెప్పి ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఇక్కడ ఇంకో వ్యత్యాసం ఏంటంటే క్యాప్జెమినీ రిపోర్ట్ ఆధారంగా మనం చూడాల్సింది, ఒక పక్క ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్నాయి, ఇంకో పక్క నరేంద్ర మోదీ ప్రభుత్వం చెప్తున్నటువంటి కొత్తగా మిలీనియర్స్ ఎక్కువ మంది భారతదేశంలో పెరుగుతున్నారని చెప్పేటువంటి విధానం. ఈ కాంట్రడిక్షన్ అనేది ఒక బీజేపీ మాత్రమే క్వైట్ కాంట్రాస్టింగ్గా పనులు చేయగలిగేదానికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇది. అండ్ మోదీ ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే అమాంతంగా దేశంలో ఉన్నటువంటి ఎలైట్ సెక్షన్ అమాంతంగా పెరుగుకుంటూ వెళ్తుంది, నెంబర్ 1. అండ్ ఈ పెరుగుతున్నటువంటి కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఏదైతే ఉందో అది కూడా అమాంతంగా పెరుగుతుండే. పేదవాడు మరీ పేద స్థాయికి వెళ్ళిపోతున్నాడు, మిడిల్ క్లాస్ మధ్యలో క్రష్ అయిపోయారు. అండ్ ఈ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దేశంలో ఉన్నటువంటి సంపదను చాలా క్లియర్గా ప్రభుత్వ అండతో కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోదీ ప్రభుత్వానికి అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇంకొక సిమిలారిటీ ఏంటంటే, బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలనేసి ఫ్రీడమ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసిన లీడర్స్ అందరినీ బై యూజింగ్ పోలీస్ అవనివ్వండి, బై యూజింగ్ అడ్మినిస్ట్రేషన్ అవనివ్వండి నానా రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసేవారు. ఇంకో పక్క ఈ ఇండిపెండెన్స్ మూమెంట్లో ఫైట్ చేస్తున్నటువంటి ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ డివైడ్ అండ్ రూల్ పద్ధతిలో విభజించి పరిపాలన చేసేటువంటి ప్రక్రియ బ్రిటిషర్స్ చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి దేశాన్ని దగ్గరగా 200 సంవత్సరాలు పరిపాలించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ట్రేడింగ్ కంపెనీ కావచ్చు. కానీ ఈరోజు నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కూడా యాజ్ ఇట్ ఈజ్గా బ్రిటిష్ పరిపాలన ఏదైతే అరాచక పరిపాలన దేశంలో కొనసాగించిందో అలాంటి అరాచక పరిపాలనే ప్రజాస్వామ్యబద్ధంగా నరేంద్ర మోదీ చేస్తున్న విధానం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. బీజేపీ చూసుకున్నట్లయితే గత 11 సంవత్సరాలుగా ఇన్స్టిట్యూషన్స్ మొత్తాన్ని క్యాప్చర్ చేసింది. అపోజిషన్ పార్టీల మీద సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెట్టి అపోజిషన్ పార్టీలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ. ఇంకో పక్క మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో
అపోజిషన్ పార్టీల్ని 2 ముక్కలుగా చీల్చి డివైడ్ అండ్ రూల్ పాలసీని యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో, అప్పట్లో బ్రిటిషర్స్ చేసినట్లు ఇప్పుడు నరేంద్ర మోదీజీ పరిపాలన చేస్తున్న విధానం ఏదైతే ఉందో, విభజించు పాలించు అవనివ్వండి, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ మొత్తాన్ని బీజేపీ వ్యతిరేక శక్తులకు అగెనెస్ట్గా ఉసిగొల్పే విధానం అవనివ్వండి, లేకపోతే సంపదను కొల్లగొట్టి విదేశాలకు తరలిస్తున్నారు. అప్పుడు తెల్లోళ్ళు సంపద కొల్లగొట్టి విదేశాలకు తీసుకెళ్లారంటే ఒక అర్థం ఉంది. కానీ భారతీయులు భారతదేశంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టి విదేశాలకు వెళ్ళి స్థిరపడే ప్రయత్నం చేస్తున్నారంటే బ్రిటిష్ వాళ్ళ కంటే ఎక్కువ దేశానికి ద్రోహం, దేశ ప్రజలకు ద్రోహం చేస్తుంది బీజేపీ అండ్ బీజేపీ పరిపాలనలో జరుగుతున్నటువంటి దోపిడీ. ఈ దోపిడీ గురించి బీజేపీ ఎప్పుడు ఎక్కడ మాట్లాడదు. మా ప్రభుత్వంలో కొత్త రకంగా బిలినియర్స్ తయారవుతున్నారని చెప్తున్నారు. కానీ వీళ్ళ పరిపాలనలో దేశంలో ఇన్ఈక్వాలిటీ సమాంతంగా పెరుగుతున్నాయి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పీడిఎస్ సబ్సిడైజ్డ్ రైస్ తీసుకుంటున్న వాళ్ళ నంబర్ ఇంకా పెరుగుతూ ఉంది. మన్రేగా కింద జాబ్ కార్డ్స్ కోసం అప్లై చేస్తున్నటువంటి హౌస్ హోల్డ్స్ యొక్క నంబర్ ఎవ్రీ ఇయర్ పెరుగుకుంటూ వెళ్తుంది. దేశంలో బ్యాంకుల్లో ఫ్రాడ్ పెరుగుతూ ఉంది. ఇలాంటి అంశాల మీద బీజేపీ ఎక్కడ మాట్లాడుతుంది. బీజేపీ చెప్పేది ఏంటంటే మిలీనియర్స్ని పెంపొందిస్తామంటున్నారు. కానీ బ్యాంక్ ఫ్రాడ్స్ గురించి కానీ మన్రేగా కార్డుల మీద ఎక్కువ డిపెండెన్సీ పెరుగుతున్న విధానం అవనివ్వండి, అగ్రికల్చర్ వేజెస్లో స్టాగ్నేషన్ అవనివ్వండి, లేకపోతే మిడిల్ క్లాస్ అర్బన్ మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి శాలరైజ్డ్ ఎంప్లాయీస్లో ఉన్నటువంటి వేజ్ స్టాగ్నేషన్ గురించి బీజేపీ ఎక్కడ మాట్లాడదు. అండ్ అగ్రికల్చర్ క్రైసిస్ గురించి మాట్లాడే పనిచేయదు. బీజేపీకి తెలిసిందల్లా ఒకటే, కార్పొరేట్ల కోసం పనిచేయడం, దేశ సంపదని పేద ప్రజల నుంచి దోచుకొని ఉన్నత వర్గాల వారికి ఇవ్వడం తప్ప బీజేపీ ఎప్పుడు దేశంలో ఉన్నటువంటి రైతుల కోసం అవనివ్వండి, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ కోసం అవనివ్వండి, లేకపోతే పూర్ పీపుల్ కోసం పనిచేస్తున్న దాఖలాలు అయితే లేవు. నిజంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పేద ప్రజల కోసం పనిచేస్తున్నట్లయితే దేశంలో, లేకపోతే దేశంలో రైతాంగం కోసం పనిచేస్తున్నట్లయితే, దేశంలో నిరుద్యోగ యువత కోసం పనిచేస్తున్నట్లయితే దేశంలో నిరుద్యోగం పెరిగేది కాదు. రైతులు వచ్చి రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసేటువంటి నెలల తరబడి ధర్నాలు చేయాల్సిన అవసరం ఏర్పడేది కాదు. అండ్ పేదరికం కోసం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పీడిఎస్ సబ్సిడైజ్డ్ రైస్ కోసం డిపెండెన్సీ కూడా పెరిగేది కాదు. సో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, బ్యాంక్లో ఫ్రాడ్స్ పెరుగుతున్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడకుండా కొద్దిమంది, ఒక బంచ్ ఆఫ్ కొద్ది లక్షల మందిలో మిలీనియర్స్ తయారయ్యాయని, అది కూడా ఫ్రాడ్ పద్ధతిలో అయిన వాళ్ళని గురించి వీళ్ళు మాట్లాడుతున్న విధానం మాత్రం ఏదైతే ఉందో, ఇది ముమ్మాటికి అప్పట్లో బ్రిటిష్ వాడు ఎలా దేశాన్ని దోచుకున్నాడో అప్రజాస్వామికంగా, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక అయిన ప్రజాస్వామ్యంలో దేశ ప్రజల సంపదను కొల్లగొట్టుకొని విదేశాల్లో ఆస్తులకు కూడగట్టుకుంటున్న విధానం ఏదైతే ఉందో, ఇది ఖచ్చితంగా ఒక దేశద్రోహ చర్యగానే చూడాల్సి ఉంటుంది. పోనీ ఈ అక్రమార్జన ద్వారా సంపాదిస్తున్నటువంటి హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సంపాదించిన ఈ అక్రమార్జన ద్వారా దేశంలో ఏమైనా జాబ్ క్రియేషన్ కోసం పనిచేస్తున్నారా, దేశంలో ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం వీళ్ళు ఏమైనా ప్రాజెక్టుల కోసం పనిచేస్తున్నారా, లేకపోతే దేశంలో ఉన్నటువంటి సమాజంలో డిప్రైవ్డ్ సెక్షన్స్ వాళ్ళ కోసం ఏమైనా పనిచేస్తున్నారంటే ఏం చేయట్లేదు. ఇక్కడ అక్రమార్జన ద్వారా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి సంపాదించుకోవడం, విదేశాల్లో ఆస్తులు కూడగట్టుకోవడం, అండ్ టైం చూసి విదేశాలకు వెళ్ళిపోయి స్థిరపడిపోదు. బ్యాంకులను టకోరా పెట్టో, లేకపోతే ప్రభుత్వాన్ని మోసం చేసో ఇంకో రకంగాను. అండ్ వాళ్ళు దేశం వదిలిపోయి వెళ్ళేంత వరకు బీజేపీ వాళ్ళ మీద ఒకే యాక్షన్ కూడా తీసుకునే పరిస్థితి కనపడదు. అండ్ దేశం వదిలి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వాళ్ళని తీసుకొచ్చేదానికి కూడా బీజేపీ ప్రయత్నం చేయదంటే బీజేపీ చాలా ఆర్గనైజ్డ్ మేనర్లో దేశంలో ఉన్నటువంటి సంపద పేద ప్రజలకు దక్కకుండా ఈ కొద్ది మంది బీజేపీకి మద్దతుదారులుగా ఉండే వాళ్ళకి కొల్లగొడుతున్న విధానం ఏదైతే ఉందో, ఇది బ్రిటిష్ వాళ్ళ కంటే కూడా దేశానికి చాలా పెద్ద మొత్తంలో ద్రోహం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ. ఏదైతే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంపదను కొల్లగొట్టడం, దేశ ప్రజలను ఇబ్బంది పెట్టిన విధానం ఏదైతే ఉందో, సేమ్ బ్రిటిష్ వాళ్ళ వారసత్వాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళకు అనుగుణంగా ఫ్రీడమ్ మూవ్మెంట్కి అగెనెస్ట్గా పనిచేసినటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇప్పుడు అదే ఎజెండాని, బ్రిటిషర్స్ ఎజెండాని దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో, ఇది ఖచ్చితంగా దేశ ప్రజలకు వ్యతిరేకమైన చర్య. దేశ ప్రజల్ని ముమ్మాటికి మోసం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యి ఇక్కడ ప్రజల్ని ప్రజాస్వామ్యబద్ధంగా మోసం చేస్తున్న విధానం ఏదైతే ఉందో, ఇది బ్రిటిష్ వాడు కూడా చేయనటువంటి దుర్మార్గం ఈరోజు బీజేపీ దేశంలో చేస్తుంది. థ్యాంక్ యూ.